అందరికీ నమస్కారము। ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి పండుగకు కావలసిన పూజా సామాగ్రి ముందే మనం ఏం రెడీ చేసుకోవాలి వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను। ఈ పూజకు కావలసిన పూజా సామాగ్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని విష్ణువు ఫోటో గాని మనం వాడుకోవచ్చు। అలాగే దీపపు కుందులను కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి। శ్రీ వెంకటేశ్వర స్వామి శంఖ చక్ర దీపం ఉన్నట్లయితే ఈ రోజు అంటే ఈ తొలి ఏకాదశి రోజున వెలిగించినట్లయితే మంచి శుభాలనైతే పొందవచ్చు। ఈరోజు వెంకటేశ్వర స్వామికే కాకుండా లక్ష్మీదేవికి కూడా పూజ చేయడం చాలా మంచిది। లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో స్వామివారు కూడా అక్కడే ఉంటారు। అలాగే కలశం పెట్టినట్లయితే మంచి శుభ ఫలితాలనైతే పొందవచ్చు। కలశం చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి। స్వామివారికి ఆచమనీయం చేయడానికి ఒక చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేయాలి। మనం ఆచమనీయం చేసుకోవడానికి కూడా ఒక చిన్న గ్లాసుని కూడా ఏర్పాటు చేసుకోవాలి। అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా పిండి దీపాలనైతే మనం స్వామివారికి వెలిగించాలి। ధూపాన్ని వేయటానికి ధూపపు స్టాండును కూడా ఏర్పాటు చేసుకోవాలి। మనం ఏ వ్రతం చేస్తున్నా మంగళహారతిని అయితే ఏర్పాటు చేసుకోవాలి। అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతరు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి। అలాగే స్వామివారికి నైవేద్యంగా సమర్పించడానికి పండ్లను పేలాల పిండినైతే ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజున తప్పకుండా అయితే స్వామివారికి సమర్పించుకోవాలి। ఈ పేలాల పిండిని స్వామివారికి సమర్పించడానికి ఆరోగ్యకరమైన రహస్యమైతే ఉంది। అందువల్ల ఈరోజు తప్పకుండా నైవేద్యంగా సమర్పించి మనమైతే తీసుకోవాలి। అలాగే పువ్వులను సమర్పించడానికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవడానికి పువ్వులు తమలపాకులనైతే ఏర్పాటు చేసుకోవాలి। అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ క్లాత్ అంటే ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి। అరటి ఆకులు కానీ మామిడాకులు కానీ ఉన్నట్లయితే వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి। అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వత్తులను హారతి ఇవ్వటానికి హారతి ప్లేట్ అలాగే పచ్చకర్పూరం హారతి కర్పూరం వీటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి। శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం జవ్వాది ఇలా సువాసన వచ్చేవి మనం ఏర్పాటు చేసుకొని దీపపు కుందుల్లో వేయటానికి అలాగే కలశంలో వేయటానికి మనం వాడుకోవచ్చు। ఇలా మనము తొలి ఏకాదశి పండుగకు ముందే అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుంటే మనము పండుగ రోజు ఎటూ తిరగకుండా శ్రద్ధగా ఏకాగ్రతతో పూజ అయితే చేసుకోవచ్చు। మరి ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజున పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమేం కావాలి వాటన్నిటిని గురించి కూడా తెలుసుకున్నాం కదా। మరి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ మంత్రాలను చదవాలి వాటన్నిటిని గురించి కూడా వేరే వీడియోలో అయితే తెలియజేస్తాను। డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। ధన్యవాదములు।